ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు, నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు యేసు ఉన్నతమైన నామంలో మీ అందరికీ కల్వరి కరుణ వార్త అనే యొక్క యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రియులారా, అనుదినం అన్నాగా ఈ లేఖనాలను మీతో పంచుకుంటూ, ముఖ్యంగా శిలువ ధ్యానాలలో మరి యొక్క పర్యాయము ఈ రీతిగా మీ అందరితో మరి 4వ రోజు ప్రభు వారి యొక్క లేఖనాన్ని పంచుకోవటానికి ప్రభు మరి మనకిచ్చిన కృపను బట్టి దేవాతి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ రోజున మనము ధ్యానం చేసుకోబోతున్న వాక్యాంశము రొమ్ము కొట్టుకొనుట. పశ్చాత్తాప హృదయముతో పాపముల విషయమై ప్రతి వ్యక్తి కూడా చేయవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటి అనంటే, నీ హృదయము దేవుని ఎదుట పగిలిపోవాలి. అనగా పాపములతో నింపబడినటువంటి నీ గుండె కన్నీరు మున్నీరుగా కారిపోయి ప్రభువుకి అతి సమీపమైనటువంటి బిడ్డలుగా మన జీవితాలు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బహిరంగ పరిచర్యలో ప్రార్థన గురించి అనేకమైనటువంటి సత్యాలు ఆయన తన చెంతకు చేరిన ప్రతి ఒక్కరికి కూడా వినిపించాడు. పట్టుదలతో కూడిన ప్రార్థన ఏ రీతిగా చేయాలో అనేటువంటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థన విశిష్టతలు, ఇలాగా అనేక సందర్భాలలో క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎలాంటి ప్రార్థనలు చేయాలో దేవదేవుడు ఎన్నో చక్కని సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు వినిపించాడు. అందులో దేవుడు మెచ్చేటువంటి ప్రార్థన, దేవుడు ఇష్టపడినటువంటి ప్రార్థన, చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన ఎలా ఉంటుందో దేవాతి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 18వ అధ్యాయమందు చక్కగా వివరించాడు. ఆ విశిష్టత కలిగినటువంటి ప్రార్థన ఎలా ఉన్నదో, ఏమి చెబుతూ ఉన్నాడో ఈ రోజున మనము ఆయన చెప్పిన ఒక ఉపమానాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అందులో దాగినటువంటి అమూల్యమైన సత్యాలను తెలుసుకోవటానికి ముందుకు సాగుదాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి చదువుతున్నప్పుడు ఈ రీతిగా అక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. తామే నీతిమంతులని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఈ చదివిన ఈ లేఖనాన్ని చూస్తున్నప్పుడు ప్రభు అనేకమైన ఉపమానాలు చెప్పాడు. అందులో ఈరోజు చెప్పినటువంటి ఉపమానము ఎవరిని ఉద్దేశించినది అనంటే, మనుష్యులు వారికి వారే నీతిమంతులుగా ఎంచుకొని ఎదుటివారిని మరి పాపాత్ములుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా తృణీకరించేటువంటి కొందరితో ఆయన ఈ యొక్క ఉపమానాన్ని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ ఉపమానము చెప్పటానికి ప్రార్థనా జీవితం అనేటువంటిది ఏ రీతిగా ఉండాలో అనేటువంటి ఒక సత్యాన్ని చెప్తున్నాడు. ముందుగా మీ అందరినీ కోరేది ఏమిటంటే, ఈ రోజున నేను మీకు తెలియచెప్పే ఈ విషయాలు జాగ్రత్తగా చివరి వరకు వినవలసిందిగా కోరుచున్నాను. అయితే ఆయన ఈ ఉపమానం అన్నటువంటిది చెప్తూ ఇందులో 2 పాత్రధారులను వివరిస్తూ తెలియచెప్పాడు. ఒకరు ఏమో పరిసయ్యుడు, రెండవ వ్యక్తి సుంకరి. వీరిరువురు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించుట కొరకు వెళ్ళారు. ఈ వాక్యము మీకు చిన్ననాటి నుండి తెలిసిన వాక్యమే.
కానీ ఇందులో ఉన్న అమూల్యమైన సత్యాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకుందాం, ఆత్మీయ పాఠాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించినప్పుడు వీళ్ళిరువురు కూడా ప్రార్థించుట కొరకు దేవాలయానికి వెళ్ళారు. ఈ దేవాలయానికి వెళ్ళినటువంటి వారిలో పరిసయ్యులు అనేటువంటి వీరి గురించి ఆలోచన చేస్తే వీరి యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వీరు నిష్ఠ కలిగినటువంటి ఒక తెగ. ధర్మశాస్త్రాన్ని మేము చాలా ఖచ్చితముగా తూచా తప్పకుండా పాటిస్తున్నామని వారికి వారు అనుకుంటూ దాని ప్రకారం జీవిస్తున్నామనేటువంటి ఒక అపోహలో బ్రతికేటువంటి వారు. అలాగనే కాకుండా ఇతరులందరినీ కూడా వీరు దుర్మార్గులుగాను దుష్టులుగాను చూస్తారు. ఏ మాత్రమును కూడా ఎదుటివారిని మరి పరిశుద్ధులుగా పవిత్రులుగా మాత్రమే వీరు అనుకోరు. వారే పవిత్రులు, వారే నీతిమంతులు, వారే పరిశుద్ధులు అని అనుకోవటం అన్నటువంటిది వారికి బాగా ఇష్టమైనటువంటి ఒక ఆలోచన. ప్రియమైన వారులారా, అంత మాత్రమే కాకుండా వీళ్ళకి అంటు ముట్టు అనేటువంటివి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వీళ్ళు ఎవరినైనా సరే కడసరి వారిని కానీ తక్కువగా కనపడుతున్న వారందరిని కూడా వీరు వెలివేసినట్లుగా చూస్తారు. వారిని ముట్టుకోరు, వారిని తాకరు. ఇలాంటిది ఈ యొక్క తెగ. అలాగనే సుంకరులు అనేటువంటి వారు చూసినప్పుడు వీరు ఎవరు అని అంటే ట్యాక్స్ను వసూలు చేసేవారు. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో 1వ వచనములో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను అనే మాట చూస్తాం. ఈ కైసరు ఐగుస్తు అనేటువంటి ఈయన రోమా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు. అంటే ఆ రోజున యేసు పుట్టిన కాలములో, అలాగని యేసు మరణించే కాలంలోనైనా మరి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అని మనం అపోస్తుల విశ్వాస ప్రమాణం అన్నటువంటిది చెప్తాం. ప్రభువారు పుట్టినప్పుడు నుండి ప్రభువారు అంతమయ్యేంత వరకు, ఆ తర్వాత కూడా ప్రభువారికి ముందు కూడా ఈ రోమా ప్రభుత్వం అనేటువంటిది పరిపాలన చేస్తూ ఉంది. అప్పుడు ఆ పరిపాలన కింద ఈ యొక్క యూదులైనటువంటి వారు వీరందరూ కూడా వారి కింద బానిసలుగా బ్రతుకుతూ ఉన్నటువంటి వారు, వారి ప్రభుత్వం అండర్లో ఉంటూ ఉన్నటువంటి వారు. ఇప్పుడు ఈ సుంకరులుగా ఉన్నటువంటి వారు ఎవరు అని అంటే, వీరు ఎవరో ప్రత్యేకమైనటువంటి వారు కాదు, యూదులే. యూదా మతంలో ఉన్నటువంటి వారిలో మరి బాగా జ్ఞానము కలిగినటువంటి వారు, లెక్కలలో కానీ లేకపోతే మిగిలినటువంటి విద్యలో కానీ మంచి జ్ఞాన సంపత్తి కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి ఈ యవనస్తుల్లో కొంతమందిని వారు ఏర్పాటు చేసుకొని వారిని ట్యాక్స్ కలెక్టర్స్గా, సుంకము వసూలు చేసేవారుగా, పన్నులు వసూలు చేసేవారిగా వారికి ఉద్యోగాలు అన్నటువంటిది ఇచ్చారు. ఇప్పుడైతే కానీ సుంకరులుగా ఉన్నటువంటి వారిని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, వారిని పాపులుగాను దుష్టులుగాను దుర్మార్గులుగాను జనులు చూశారు. ఎందుకు చూశారు? ప్రభుత్వం విధించినటువంటి పన్ను వసూలు చేయటానికి వెళ్ళినప్పుడు వీరు దానితో పాటు ఇంకా వారు ఒకవేళ కట్టలేనటువంటి స్థితిలో ఉంటే వారిని ఎక్కువగా పీడించుకు తింటూ వారి దగ్గర వడ్డీలకు వడ్డీ అనేకమైనటువంటి ప్రభుత్వం విధించిన దానికంటే కూడా విస్తారమైనటువంటి డబ్బును వారు వసూలు చేసుకుంటూ వెళ్ళేవారు. ఒకవేళ కట్టలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఒకవేళ వారు ఏమాత్రమును కూడా ఆ పన్ను చెల్లించలేనటువంటి పరిస్థితి అన్నటువంటిది వారికి ఏర్పడినప్పుడు వారందరినీ కూడా వీరేం చేసేవారు అని అంటే ఎంతగానో హింసించి ఇంటిలో ఉన్నటువంటి సామానులన్నిటిని కూడా వారు బళ్ళు మీద ఎక్కించేసుకొని అనేక కుటుంబాల్లో కన్నీరు మిగిల్చినటువంటి వారుగా ఈ సుంకరులు ఉన్నారు. కనుకనే ప్రజలందరూ కూడా వీరిని చూసి ఏమని చెప్పుకునేవారు అని అంటే, వీరంత దుర్మార్గులు లేరు, వీరంత దుష్టులు లేరు అనుకునేవారు. ఆ విధమైనటువంటి ముద్ర కలిగినటువంటి వారు ఈ సుంకరులు, జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అంతేకాకుండా వీరిరువురు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించుట కొరకు దేవుని యొక్క మందిరానికి వెళ్ళారు. మంచిది. మందిరానికి వెళ్ళినటువంటి వీరిలో
వీరు ప్రార్థిస్తూ ఉన్నటువంటి వారిలో మొదటిగా పరిసయ్యుని యొక్క ప్రార్థన. పరిసయ్యుడు సంబోధిస్తూ దేవుణ్ణి సంబోధించాడు. దేవా, దేవుని సన్నిధిలో నిలబడి దేవా అని సంబోధించాడు. మంచిదే, దేవుణ్ణి సంబోధించటం చాలా మంచి ఆలోచన. ప్రార్థనకు ముందు పరమ తండ్రిని వేడుకోవటం అనేటువంటిది చాలా మంచి లక్షణం. అయితే ప్రార్థిస్తూ ఏమన్నాడు అనంటే, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అన్నాడు. కృతజ్ఞతాస్తుతులు దేని కొరకు చెల్లించాలి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము అని అంటాడు. దేవుడు చేసిన ఉపకారాలను బట్టి, దేవుడు చేసే ప్రతి కార్యాలను బట్టి, దేవుడు చేసిన ప్రతి విధమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి నిత్యము ఆయన చేసే ప్రతి మేలు, మన జీవితంలో చేసేదంతా దేవుడి మేలే, మనదంటూ ఏం లేదు. కనుక ప్రతి విషయాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. కానీ ఇతడు చేస్తున్న కృతజ్ఞత దేనికని అంటే, ఇదిగో నేను చోరుల్లాగా లేనయ్యా, నేను అన్యాయస్తుల్లాగా లేను, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలనైనా నేను లేను, ఇతర మనుష్యుల్లాగా నేను లేను. అలాగని ఇంకేముండడు, ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అతను దేవుడి దగ్గరికి వెళ్ళి దేవునికి తన యొక్క హృదయము స్థితి అన్నటువంటిది ఏమిటో తెలియదు అని అనుకునేటువంటి తత్వముతో ప్రార్థిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఒక చక్కని లేఖనాన్ని వ్రాసి ఉన్నాడు. చదువుతున్నాను, మీ కొరకు జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచున్నాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనమును మరి చదువుతున్నాను. ప్రియులారా, అందరూ కూడా వినవలసిందిగా కోరుచున్నాను. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు అంటాడు. ఎవరంట? ఒక తరం ఉందంట, ఒక తరము కలదు అంటున్నాడు. ఈ తరాన్ని గురించి మాట్లాడుతూ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, వారి దృష్టికి వారే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని జనము, అంటే తమ అపవిత్రత నుండి, పాపము నుండి కడగబడని జనము ఉన్నారు. వీడు ఎవడు అని మనం ఆలోచన చేస్తే, పరిసయ్యుడు కూడా ఎలాంటి వాడుగా ఉన్నాడు అని అంటే, తమ స్థితికి తానే నీతిమంతుడుగా ఎంచుకుంటున్నాడు. దేవుని దృష్టిలో ఇతని నీతి ఎలాంటిదో, దేవుని దృష్టిలో ఇతను ఎలాంటి నీతిమంతుడుగా ఉన్నాడో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అందుకనే దేవుడు అంటాడు, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, తొదకి అది మరణమునకు దారి తీయును అని అన్నాడు. మన మార్గాలన్నీ కూడా మనకు యథార్థంగా కనపడతాయి. మనం ఎప్పుడు అనుకుంటాం, మనకంత నీతిమంతుడు లేడు, మనకంటే పరిశుద్ధుడు లేడు, మనకంటే పవిత్రుడు లేడు, నా అంత గొప్పవాడు లేడు అనేటువంటి ఆలోచనలతోటి మనము విర్రవీగుతూ ఉంటాం. ప్రియులారా, మరి అలాగనే మనము గమనిస్తూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక సంఘమును గురించి భక్తుడు వివరిస్తూ వచ్చాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చక్కని విషయం మనకి కనపడతా ఉంది. ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఈ మాట వ్రాయబడి ఉన్నది. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుకొనుచున్నావు అని అన్నాడు. ఎవరు? ఏ సంఘము గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రభు అంటే? లవదోకియ సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. లవదోకియ సంఘం అనుకుంటుందంట, ఏంటి? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినటువంటి వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నీవేమనుకుంటున్నావు అని అంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొదువా అని నీవు అనుకుంటూ ఉన్నావు. అది దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఇలాగనే చాలా మంది ఉంటారు. ఏమిటి? నాకేమి కొదువా, నాకేమి తక్కువ, నేనేమి తక్కువ చేశాను అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభు బిడ్డలారా,
గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి మన పై రూపము తెలుసు, అంతరంగ రూపము తెలుసు. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు, కానీ పై రూపము కూడా తెలుసు ఆయనకి. అంతరంగమును లక్ష్య పెడతాడు. హృదయ అంతరంగాల లోతుల్లో దాగి ఉన్నటువంటి పాపములు ఆయనకు తెలియనటువంటివి కాదు. అందుకనే లేఖనము ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు అని చెప్పింది. ఈరోజు నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో ఎవ్వరు కూడా నీతిమంతులుగా ఉండేటువంటి వారము లేము. అందుకనే ప్రభు వారిని చూసి మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటనంటే వారు ఆ రీతిగా వెళ్ళి ప్రార్థిస్తూ ఎదుటివాడిని చూపిస్తున్నాడు. ఎదుటివారికి ఇలా చూపించినప్పుడు మన వైపు మూడు వేళ్ళు అనేటువంటివి చూపిస్తాయి. అంటే వారికంటే నీ వైపున ఇంకా ఎక్కువ దోషం ఉన్నది. పరిసయ్యుడు ఏమి గుర్తెరగలేకపోయాడు. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో వినయము ధరించుకోవలసినటువంటి వాడు వినయానికి బదులు అహంకారంగా ప్రవర్తిస్తూ నేను ఎలా ఉన్నాను అనేటువంటి మాట చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకా అక్కడ గమనిస్తున్నప్పుడు ప్రభువారు తెలియచెప్తున్నటువంటి విషయాలను చూస్తే ఏమిటంట 12వ వచనంలో వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని అంటాడు. వారమునకు ఏమిటంట 2 మారులు ఉపవాసము చేస్తున్నాడంట. అలాగనే తన సంపాదన అంతటిలో 10వ వంతు అన్నటువంటిది చెల్లిస్తున్నాను. మంచిదే కదా, ఉపవాసం చేయటం మంచిదేగా. వారమునకు 2 మారులు ఉపవాసం అన్నటువంటిది చేయటము తప్పేమి కాదే. మరైతే వీళ్ళ ఉపవాసం ఎలా ఉన్నది, ఏ రీతిగా ఉన్నది? ఒకసారి వీళ్ళ ఉపవాసం ఎలా ఉంటుందో మనము చదువుకుందాం. ఏమిటి? 6వ అధ్యాయము మత్తయి సువార్త 16వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అంటాడు. అనేక మంది పరిసయ్యుల గురించి ఉద్దేశిస్తూ ఉపవాసాలు చేసేటప్పుడు వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉంటాయో ప్రభువుకు తెలుసు. దానినే ఇక్కడ వివరణాత్మకంగా దుఃఖముఖులుగా మీరు ఉండొద్దు, వేషధారుల్లాగా దుఃఖముఖులై పెట్టుకోవద్దు. చాలామంది ముఖం అంతా వికారం చేసుకొని, ముఖం అంతా దిగాలుగా పెట్టుకొని, ముఖం అంతా కూడా ఎంతో జార వేసుకొని కనపడుతూ ఉంటారు. ఏమిటి సార్ అలా ఉన్నారు, ఎందుకు అలా ఉన్నారు అనేటువంటి మాట అడిగితే ఈ రోజున మేము ఉపవాసం ఉన్నామండి. వేషధారణ భక్తి మంచిది కాదు. మనుషులకు కనపడాలనేటువంటి చేసేటువంటి భక్తి ఎప్పటికైనా మనలో నాశన కోపంలోనికి నడిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మంచిది కాదు. వాళ్ళ ఉపవాసం ఎలాగుందంటే మనుషులకు కనపడాలని. అందుకని వారి ఫలము వారు పొందుకున్నారట. దానికి తగిన ఫలము వాళ్ళు అనుభవిస్తున్నారు. దేవునికి కనపడేటట్లుగా నీవు ఉపవాసము చేయి. పరిసయ్యుడు చేసినటువంటి ఉపవాసములు చూస్తున్నప్పుడు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రభు అంటున్నాడు, ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనపడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనుషులకు కనపడాలని కాదు, దేవునికే కనపడవాలని ఉపవాసం చేయి. ఉపవాసం చేసేటప్పుడు రహస్యంగా చేయి. నీ తండ్రికే, పరలోకపు తండ్రికే కనపడేటట్లు చేయి. పరిసయ్యులు ఎలాగంటే మనుషులకు కనపడాలని చేస్తారు. ప్రియులారా, అర్థమవుతుందా? అయితే నీ తండ్రికి కనపడాడు. తల అంటుకొని ముఖము కడుక్కొని, మొహం కడుక్కోండి. ఏంటంటే తలకు పోసుకున్నప్పుడు ముఖం కూడా కడగబడిద్ది కదా. ప్రభు ఇక్కడ లిటరల్గా చెప్పినటువంటి ముఖము కడుగుట అని అంటే అర్థం ఏంటంటే పాసిగా ఉండేటువంటిది కాదు. ప్రతి ప్రదేశము శుభ్రముగా, అనగా మన యొక్క టీత్స్ కానీ, మన యొక్క నోరు కానీ ప్రభువుని స్తుతించి ప్రార్థించేటువంటి నోరు కూడా పవిత్రముగా ఉండాలి. ఇక్కడ ముఖమును కడుక్కొని శుభ్రముగా దేవుని వైపుకు తిరిగి మనం ఉపవాసము చేయాలి. అలాగని వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంట 10వ వంతు అనేటువంటిది చెల్లిస్తూ ఉన్నాము. మంచిదే కదా, 10వ వంతు ఇవ్వటం దేవుడి దించిన కట్టడ కదా.
ప్రథమ ఫలాలు నీ జీవితంలో దేవుడు నీకు ఇస్తున్న ప్రథమ ఫలము దేవుడికి ఇవ్వటం మంచిదే. నీ సంపాదన అంతటిలో 10వ భాగం దేవునికి ఇవ్వటం మంచిదే. ఇంకనూ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నీ వర్ధిల్లుతున్న కొలది దేవునికి ఇవ్వు. అది గొప్ప ఆశీర్వాదమే. ఇతను చేసిన దాంట్లో ఏమి తప్పు ఉన్నది? ఆశీర్వాదకరమైనటువంటిదే కదా. కానీ ఇతడు ఇస్తున్నటువంటి 10వ వంతు, వీళ్ళు ఇచ్చేటువంటి 10వ వంతు ఎలాంటిది? లేఖనంలో 23వ అధ్యాయము 23వ వచనం మత్తయి సువార్తలో చదువుతున్నప్పుడు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే అంటాడు. ఏంటంట? ఒంటెలను మృంగేవారు అంటే వీళ్ళు దేంట్లో ఎత్తున్నారంట? ఒంటెలను మింగి దాచిపెట్టుకుంటారు. ఇచ్చేటువంటి మరి 10వ వంతు దేనిలో ఇస్తున్నారంటే పుదీనాలో ఇస్తున్నారంట, సోపులో ఇస్తున్నారంట, జీలకర్రలో ఇస్తున్నారంట. గొప్ప గొప్ప ఆశీర్వాదాలన్నింటిలో మాత్రం దేవుడికి 10వ వంతు ఇవ్వరు. మనం కూడా అంతే కదా. చాలా సందర్భాల్లో దేవునికి ఇవ్వవలసినటువంటి అర్పణలు కానుకలు దేవుడు మనల్ని ఎంతగా దీవిస్తున్నాడో ఆశీర్వదిస్తున్నాడో, ఆయన దీవించిన కొలది ఆశీర్వదించబడుతున్న కొలది మనం దేవునికి ఇవ్వటానికి ఇష్టపడము. ఏమిటంట? దేవుడు మనకి కొన్ని వేల రూపాయలు ఇస్తే ప్రభు సన్నిధికి 2 రూపాయల బిళ్ళ, 5 రూపాయల బిళ్ళ, 10 రూపాయల కాగితాలు, 20 రూపాయల కాగితాలు పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్తాం. పరిసయ్యులకు లాగా ఉండొద్దండి. మనం ఆశీర్వదించబడినటువంటి రీతిలో మనం దీవించబడుతున్న కొలది దేవునికి ఇంకా ఘనముగా చెల్లించేవారుగా ఉండాలి. ఇది వీళ్ళు చేసే 10వ వంతు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, అయితే సుంకరి దూరమున నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, అయితే సుంకరట దూరముగా నిలుచున్నాడు. దేవాలయంలోనికి కూడా కాలు పెట్టలేకపోతున్నాడు. దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. ఎందుకు ఆకాశం వైపు కన్నులెత్తాలి? ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశమందు దేవుడు ఉన్నాడు. ఆ దేవుని వైపు చూడటానికి ఇతడుకు ధైర్యం సరిపోవట్లేదు. రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఎందుకు కొట్టుకుంటున్నాడు రొమ్ము? ఈరోజు మన టాపిక్ అదే. రొమ్ము కొట్టుకోవటంలో ఉద్దేశం ఏమిటి? అసలు ఎప్పుడెప్పుడు రొమ్ము కొట్టుకుంటారు? మత్తయి సువార్త ఒకసారి ధ్యానం చేసుకుంటూ వెళదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి ఒకసారి వెళదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు అంటున్నాడు. ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి. చంద్రుడు కాంతినీయుడు, సూర్యుని చీకటి కమ్ముకుంటుంది. అలాగనే ఏంటంటే ఆకాశంలో నక్షత్రాలు రాలుతాయి. అలాగనే అప్పుడు మనుష్య కుమారుడు రాకడనేటువంటిది సమీపించినప్పుడు ఈ పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతున్నప్పుడు ఈ పరిస్థితులు చూసి మనం అణుబాంబులనే గొప్పగా చెప్పుకుంటాం. ఆకాశం నుండి ఒక్కొక్క నక్షత్రాలు రాలుతున్నప్పుడు భూమి కదిలింపబడుతుంది, పొంగుతుంటుంది, భూమి అంతా కూడా నెర్రెలు కొడుతూ ఉంటుంది.
సముద్రాలు పొంగిపోయి మనుషులను మింగేస్తూ ఉంటుంది. ఇవన్నీ చూసి భూమి మీద ఉన్న సకల జనులు ఏం చేస్తారంటే అయ్యో 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 అని రొమ్ము కొట్టుకుంటారు. అంత బాధ కలిగినప్పుడు రొమ్ము కొట్టుకుంటారు. ఇంకో సందర్భాన్ని కూడా నేను మీకు తెలియచెప్పాలనుకుంటున్నాను. లూకాసు వార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఇంకొక చక్కని సందర్భం మనకి కనిపిస్తుంటుంది. లూకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుతున్నాను. 51వ వచనం. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా యాయిరు అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయింది. చనిపోయినప్పుడు యేసు ప్రభువుని ఆ తండ్రి వచ్చి కోరుకున్నాడు, అయ్యా నా కుమార్తెను బ్రతికించాలి. ప్రభువు వారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటి దగ్గర ప్రభు ఆయన శిష్యులుగా ఉన్నటువంటి పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులను వెంటబెట్టుకొని ఆ చిన్నది ఉన్నటువంటి గదిలోనికి ప్రభువు వారు వెళ్ళారు. అప్పుడు జనులందరూ కూడా ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటున్నారు. బాధ కలిగినప్పుడు, భయము కలిగినప్పుడు రొమ్ము కొట్టుకుంటారు. ఇప్పుడు ఈ సుంకర్ ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నాడో తెలుసునా? ఈ సుంకర్ దేని కొరకు రొమ్ము కొట్టుకుంటున్నాడంటే తన బాధ, తన భయము, తాను చేసినటువంటి పాపములను బట్టి భయం. ఎంతమంది కుటుంబాల యొక్క ఉసురు పోసుకుని ఉంటాడో కదా సుంకర్. అయ్యా మేము కట్టలేమయ్యా అప్పు, అయ్యా మేము పన్ను చెల్లించలేమయ్యా, మాకంత శక్తి లేదయ్యా అని అడిగినప్పుడు ఆ బాధ అనేటువంటిది తట్టుకోలేక వాళ్ళంతా కూడా కాళ్ళ వేళ్ల పడినప్పుడు కనికరించకుండగా వాళ్ళ కుటుంబాలను రోడ్లు పాలు చేసినప్పుడు వాళ్ళెంత వ్యాధన పడి ఉంటారో, బాధపడి ఉంటారు. వాళ్ళ ఉసురు ఎంతగా తగిలి ఉంటుందో. ఇప్పుడు సుంకరి ఆ తప్పులన్నీ నేను ఎంత కఠినమైన పనులు చేశాను ప్రభువా అని భయముతో, బాధతో, దుఃఖముతో తన గుండెను చీల్చుకొని రొమ్ము కొట్టుకొనుటంటే అర్థం ఏంటంటే తన గుండెను చీల్చి రక్తధారల్లాగా దేవుని వైపు తిరిగి ప్రభువా పాపినైనా నన్ను క్షమించు. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమిస్తాడు ప్రభు. ఎంత ఘోరమైన కార్యాలు చేసిన వారినైనా సరే క్షమిస్తాడు. దేవుడు మెచ్చే ప్రార్థన అది. ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చేయలేకపోయాడు. ఎందుకంటే ప్రభువు ముఖం చూడలేకపోతున్నాడు, ప్రభు యొక్క రూపాన్ని చూడలేకపోతున్నాడు. ఎంతగానో నలిగిపోత రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను క్షమించయ్యా. అబ్బా ఎంత మంచి ప్రార్థన అండి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన గొప్పలు కాదు, మన గప్పాలు కాదండి ఉండాల్సిందే. దేవుని ఎదుట మనం అతిశయపడటానికి నీవే పాటివాడు, నేనే పాటివాడు. ప్రతివాని మోకాలు యేసు క్రీస్తు నామమున వంగాలి. ఈ రోజున నేను చేయవలసినటువంటి పని ఏమిటనంటే యేసు నామములో వంగలేకపోతున్నా. యేసయ్య వైపు తిరిగినప్పుడు నా అంత పరిశుద్ధుడు లేడు అని అనుకోవటం కాదు. నేను పాపిని ప్రభువా. నిన్నటి వేళ నేను మీకు ఒక వాక్యాన్ని పంపించాను. దావీదు జీవితంలో ఒక మాయని మచ్చ. దావీదు అన్నాడు, నేను పాపము చేశానని అన్నాడు. ఈ రోజున నేను ఏ అతిక్రమాలు చేశాను, నీ వల్ల ఎందరు గాయపరచబడ్డారు, నీ మాటల వల్ల ఎంత కృంగిపోయారు, నీ ఆలోచనల వల్ల ఎంతమంది నశించిపోయేటట్లుగా చేశావో, ఎంతమంది జీవితాలను నువ్వు పాడు చేసినటువంటి వాడుగా ఒకవేళ ఉన్నావో, నీ కుటుంబంలోని నువ్వెంత పాడు చేసుకున్నావో, లేకపోతే నిన్ను నీవే ఏ పాపముల చేత హానికరాలు చేసుకుంటూ మరి కృంగిపోతా ఉన్నావో, ఎలాంటి పాపపు జీవితమైనా సరే నువ్వు యేసు వైపుకు తిరిగినప్పుడు, పశ్చాత్తాపపడినప్పుడు ఆయన కల్వరి ప్రేమ నిన్ను నన్ను తాకుతుంది. దేవుని యొక్క లేఖనములో అన్నటువంటి ఒక చక్కని మాట చూద్దామా? ఏమంటున్నాడు అని అంటే 14వ వచనంలో, పాపినైన నన్ను కరుణించుమని అతడు పలికినప్పుడు అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తాను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటయ్యా అని అంటే, మనలను ప్రభువు దగ్గరికి వెళ్ళి, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడును, జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడు అని అంటాం. ప్రభు ఎంతో గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు. ఆయన ముందుకెళ్ళి మనము గొప్పవారమని చెప్పుకోవటానికి మనకే శక్తి సరిపోదు. ప్రభు అంటున్నాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఈ రోజున నీ జీవితంలో నువ్వు చేయవలసింది ఏమిటనంటే తగ్గించుకొని జీవించటం. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను అని అంటాడు కీర్తనల గ్రంథము 34:6. దీనత్వముతో కూడిన వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అలాగనే దీనుని యొద్ద నివాసము చేస్తాను, విరిగి నలిగినటువంటి వారి దగ్గర నేను నివాసం చేస్తానని అంటాడు యెషయా గ్రంథము 66:2. వారిని నేను దృష్టిస్తానని అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలనంటే, పేతురు పత్రిక 5వ అధ్యాయము 5-6 చెప్పబడినట్లుగా మనము ఎప్పుడును కూడా మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5-6 చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. ఏ వస్త్రం ధరించుకోవాలంట? దీన మనస్సు అనేటువంటి వస్త్రం. ఎవరి ఎదుట? ఎదుటివారి ఎడల. అలాగనే ఇంకా ఏమంటాడనంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంట? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉంటూ వినయముతో ప్రభు సన్నిధికి వచ్చి, నీవు తెలిసి తెలియక చేసిన అతిక్రమ క్రియలను బట్టి ప్రభువు వైపు మనము తిరుగుతూ పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ప్రతి పాపమును, ప్రతి శాపము నుండి మనలను విడిపించు దేవుడుగా ఉంటాడనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, దేవా పాపినైన నన్ను కరుణించుమని మనందరం కూడా ప్రభు వైపు తిరుగుదాం, ప్రార్థిద్దాం. ఆయనకు అతి ఇష్టలుగా మనం మారుదాం. నీతిమంతులుగా తీర్చేటువంటి దేవుడు, నిన్ను నన్ను పాపం నుండి కడిగే దేవుని వైపు మనం తిరిగినప్పుడు దేవుడు మనలను గొప్పగా దీవిస్తాడు. అటు రీతిగా ఆ ప్రభు కృపా కాపుదల మీ అందరూ కూడా పొందుకోవాలని ప్రభునామన తెలియచేస్తూ ఈ మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. మీ అందరికీ వందనాలు. దయచేసి వాక్యం అంతా పూర్తిగా విని ఆత్మీయంగా మీరు పొందుకోండి. అనేక మందికి షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది మరి వాక్యము విషయమై చక్కగా మీరు మరి పొందుకుంటున్న మేలులను బట్టి కామెంట్స్ పెట్టండి. అలాగనే మరి మీ ప్రార్థన అవసరతల గురించి ముఖ్యంగా నా కామెంట్స్లో తెలియచెప్తే నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు.